డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా అనారోగ్య సమస్యలు చూస్తున్నామండి. ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం, పిల్లలకు పెడుతున్నాం, పెద్దవాళ్ళకి పెడుతున్నాం, అన్ని జాగ్రత్తలు. ఏది మంచిది కాదు, ఎంత తీసుకోవాలి ఇలాంటి. కానీ అలానే అన్ఎక్స్పెక్టెడ్గా చూసే రీజన్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. హెల్త్ ఇష్యూస్ కదా. ఇలా తీవ్రమైన అనారోగ్యాలు కుటుంబాల్లో వచ్చినప్పుడు చాలా కృంగిపోతున్నారండి. తమకొచ్చినా తమ పార్ట్నర్కి వచ్చినా. పేరెంట్స్ దాకా అంటే పెళ్ళి కాకపోతే ఒక ఎత్తు ఉంటుంది. వన్స్ పెళ్ళైపోయి వీళ్ళకే పిల్లలు వచ్చేసిన తర్వాత ఇంకో కాస్త ఆలోచన విధానంలో మార్పు వస్తుంది కదా. పార్ట్నర్కి వచ్చినా తమకు వచ్చినా, ముఖ్యంగా ఇలాంటి కేసెస్ నేను ఒక 4-5 మందిని చూశాను రమ్మగారు. ఎంతలా అంటే ఇంకా జీవితం అయిపోయింది ఈ రోజుతో అని వాళ్ళు ఇబ్బంది పడుతూ, పక్కనున్న వాళ్ళు ఇబ్బంది పడుతూ, పిల్లల్ని ఇబ్బందులు పెడుతూ ఇలాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇలాంటప్పుడే కదా ధైర్యంగా ఉండాలి అనిపిస్తుంది. అంటే దూరంగా ఉంటే అట్లా అనుకుంటామేమో, కానీ తప్పదు కదా. ఏమంటారు, మీరు ఎలా చెప్తారు దీన్ని? పురాకృత పాపము వ్యాధి రూపంలో బాధిస్తుందని చెప్తారు జయ. ఒక జబ్బు ఏదైనా మన నెత్తి మీద పడిపోయిందంటే అది ఇప్పటిది కాదు. నేనేం తప్పు చేశాను, నాకే ఎందుకు వచ్చింది అంటారు చాలామంది. ఇప్పుడు చేసుండం, ఎప్పుడో ఏదో చేసాం, అది మనం అనుభవించాల్సి వస్తాం. కొన్నిటిని అనుభవించే పోగొట్టుకోవాలి. కొన్ని కర్మానుభవాల్ని అనుభవంలోకి వస్తేనే అవి పోతాయి. సమయం పడుతుంది. సాధారణంగా చూడు జయ, జలుబు పడిసెన్ లాంటివి చేసిన వారం రోజులు ఉంటాయి. అసలు 1 రోజు 2 రోజులకి వెర్రెత్తిపోయి వెర్రి కుర్రి తెలియకుండా, ఎలా ఉంటున్నామో ఏం చేస్తున్నామో తెలియకుండా, బట్టల మీద శ్రద్ధ ఉండదు, జుట్టు మీద శ్రద్ధ ఉండదు, ముక్కు చీదుకోవటం, దగ్గుతుంటాం, తుమ్ముతుంటాం, జబ్బు చేసినట్టు ఉంటుంది. 4వ రోజుకి దిగుతుంది, 5వ రోజుకి తగ్గుతుంది, 6వ రోజుకి ఉన్నానంటుంది, 7వ రోజుకి ఏమీ ఉండదు. ఇంతే. ఇప్పుడు జలుబు లాంటివి, పొట్టకి ఏదైనా ప్రాబ్లం రావటం, గట్ ఇష్యూస్ రావటము, ఏదైనా స్కిన్ ఇష్యూస్ రావటము, మైగ్రేన్ లాంటివి దీర్ఘకాలికమైనవి, సోరియాసిస్ లాంటి దీర్ఘకాలికమైనవి, చర్మాల మీద వచ్చేవి, ఇవేవి మన జీవితాన్ని ఆపవు, మనతో పాటు నడుస్తూ ఉంటాయి. కొన్ని వస్తాయి ఆటో ఇమ్యూన్ డిసీజెస్, వాటికి ఏ సమస్య సమాధానము లేదు, ఆ సమస్యకి సమాధానమే లేదు. ఎందుకో తెలీదు, ఎలా తగ్గుతుందో తెలీదు. తాత్కాలికంగా ఈ రోజు కనిపించిన లక్షణానికి మందేస్తారు, రేపు ఇంకొకటి వస్తుంది, దాన్ని నొక్కితే మొదటిది వస్తుంది, ఈ 2 పోయాక 3వది వస్తుంది. అట్లా వస్తూనే ఉంటాయి. చివరికి అంతుబట్టని వ్యాధితోటే వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు మనకి బాగా ప్రముఖంగా కనపడేవి ఏమిటి? ఒకటేమో మూత్రపిండాలు, కిడ్నీ స్టోన్స్ కానీ, కిడ్నీలు ఫెయిల్యూర్ కానీ, కాళ్ళు వాచిపోవటం, కిడ్నీస్ తన్నేయటం. తర్వాత ఏమో లివర్ ఇష్యూస్, లివర్కి సంబంధించినవి. జాండీస్గా మొదలవుతుంది, సిరోసిస్ వైపు పరిణమిస్తుంది, చివరికి ట్రాన్స్ప్లాంటేషన్ అవి ఇవి కూడా ట్రై చేస్తారు. అయితే అయినట్టు కాకపోతే కానట్టు. ఇవి 2. 3వవి క్యాన్సర్లు. ఇవి కాకుండా సమాధానం లేకుండా అనగానే చచ్చిపోతున్నటువంటి హార్ట్ అటాక్లు. అంటారు అంతే, అనడానికి ఇక మిగలదు, ఇంక లేదు, అయిపోయినట్టే. ఇవి వస్తాయి. ఎలాగైనా మానవ జన్మ ఎత్తినవాడు గిట్టక తప్పదు, పుట్టినవాడు. అది మనం ఇంతప్పుడా ఇట అయినప్పుడా అనేది ఇక్కడెక్కడో రాసుకొని వస్తాం. మిగిలిన కథని, ఇక జరుగుతున్న కథని మనం నడిపించుకుంటూ వెళ్లాల్సిందే. సాధారణంగా మనకి ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అని 2 వైరాగ్యాలు ఉంటాయి. ప్రసూతి వైరాగ్యం, ఆ పురుడు వచ్చినప్పుడు, ఆ పురుటి నొప్పుల్లో బాబోయ్ ఇంక ఈ పని చేయకూడదు, ఈ సంతానం నా వల్ల కాదురా దేవుడా అని ఈ సంతానం రావడానికి కారణమైన భర్తల్ని తిట్టి సంసారం మీదే అయిష్టం పడతారు. ఆ క్షణంలో ఆ పిల్లవాడు పుట్టాక ఈ నొప్పంతా తీరిపోయి ఆ పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకుంటే వాడి పాలిచ్చి పోషించి పెంచుకుంటూ ఇట్లాంటివి ఇంకా 3-4 కావాలనిపిస్తుంది. ఆ రోజున్న వైరాగ్యం మర్నాడే ఉండదు. అసలు తెల్లవారేసరికి అంతా పోతున్న చంటి బిడ్డను చూసేసరికి చీవెదవా, నేను నీ వల్ల నాకు నరకం చూశాను, వీడిని నేను ముట్టుకోనని ఏ తెల్లేని అంటుందే అసలు అనరు కదా. ప్రసూతి వైరాగ్యం. 2వ శ్మశాన వైరాగ్యం ఏంటి? ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ బాధలు, ఆ దుఃఖము, ఆ మనిషి లేని లోటు, ఆ శ్మశానానికి వెళ్తుంటే ఆ దుఃఖం, వాటితోటి జీవితం ఇంతే కదా, బుద్భుతప్రాయం, నీటి బుడగ లాంటిది, ఇవాళ వస్తుంది రేపు పోతుంది, ఇంతేగా. ఇప్పుడు ఇంత గడించి, ఇన్ని చేసి, ఇంత ప్రభలు వెలిగించి ఇలా అయిపోయి ఇట పడున్నాడే, మనమైనా ఇంతే అనిపిస్తుంటుంది. లోపల అండర్లైనింగ్ వాక్యాలు, గీతలు గీస్తూ ఉంటుంది మనసు. ఎటాగొట్టా అది ఫినిష్ చేస్తారు. పూర్తి చేసుకుని వెనక్కి వచ్చి కొంచెం నీళ్ళు పోసుకుని ఓ ముద్ద అన్నం తిని 2 గంటలు నిద్రపోతే ప్రపంచం తాజాగా కనపడుతుంది. నిన్నటి వైరాగ్యం ఈ రోజు లేదు, ఉండదు.
అనారోగ్యాలు కూడా జయ. ఇవాళ మనకి అనారోగ్యం సడన్గా సడన్ తెలుస్తున్నవి క్యాన్సర్లే. ఒట్టిగా ఏదో టెస్ట్ కని వెళ్తే క్యాన్సర్ బయటపడటం, ఏదో దగ్గని వెళ్తే క్యాన్సర్, ఏదో ఒక కాయ ఉంది ఎప్పటి నుంచో దీన్ని రిమూవ్ చేసాం క్యాన్సర్, ఏమీ లేదు క్యాన్సర్ 2 నెలల్లో అయిపోవటం, నెలలో అయిపోవటం. ఇప్పుడు ఈ క్యాన్సర్లు ఇలాంటివి మొదట తెలియంగానే ఒక గుండె పగిలిపోయినట్టు అయిపోతుంది. డాక్టర్ చక్క కౌన్సిలింగ్ చేస్తారు పెద్ద పెద్దవాళ్ళు, ఇదని ఇదేవో ఉన్నాయని, బోల్డని వచ్చినాయని, ఇప్పుడు ఫారిన్ మందులు ఉన్నాయని, ఫారిన్ నుంచి రిటర్న్డ్ డాక్టర్ వస్తారని, అబ్బో ఇలాంటివి మేము వెడం చేత్తో చేసేసామని, ఏం పర్వాలేదని, ఇదిగో కోలుకున్న వాళ్ళు, ఇదిగో బాగా తిరుగుతున్న వాళ్ళు వీళ్ళని అని చెప్పి వైద్యం వైపుకు తీసుకుపోతారు. ఒక్కోళ్ళు బతికి బట్ట కడతారు, కొన్నాళ్ళు లాగుతారు. ఇదేదో రిమూవ్ చేశాక బాగానే ఉంటారు. రిమూవ్ చేశాక ఏడాది అంతా బాగుండి 2వ ఏడాదిలో వెళ్ళిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మొదటి రోజున్న నొప్పి 2వ రోజు ఉండదు జయ. 10వ రోజున్న నొప్పి 15వ రోజు ఉండదు. ఆ రోజుకి కొత్తగా ఇంకేదో వస్తుంది. మన నొప్పికే రావచ్చు, మన ప్రాబ్లంకే రావచ్చు, ప్రపంచానికి మన చుట్టూతా ఉన్న ప్రపంచానికైనా రావచ్చు, ఏదో మార్పు వస్తుంది కదా. మనం ఏం చేయాలి? ఏదైనా అనారోగ్యమో ఏదైనా వచ్చినప్పుడు దీని మీదే ఉండకూడదు, ప్రపంచం మీదకి వెళ్ళాలి. వెళ్తే ఇదంతా బాధించు. అందరికీ వచ్చింది, మనకి వస్తుంది. అందరూ పోయారు, మనము పోతాం. మన డబ్బు ఉన్న డబ్బంతా ఓళ్ళక్కున్నాక పోతామా? ఎంతో కొంత ఉన్నాక పోతావా? ఇంకా ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇంకా ఏం అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఎలాంటి వైద్యానికి వెళ్ళొచ్చు, ఏ వైద్య విధానంలో ఇంకా బాగుంది, ఇవి చూడొచ్చు. కుంగిపోతే జబ్బుతో పాటు కుంగుబాటు ప్లస్, అంతే కదా. నీవు కుంగుబాటు, ఆ పక్కన ఉన్న వాళ్ళు నిన్ను లేవదీయటానికి వాడు నీ జబ్బుకే సేవ చేస్తాడా, నీ కుంగుబాటుకే చేస్తాడా సేవ? అవునా? పోనీ ఈ వ్యాధి వచ్చిన వాళ్ళ లోకాల్లో మనమేనా? కాదు. మన ముందు ఎన్నో ఉన్నాయి కదా, మన ముందు ఉన్నాయి, మనతోటి ఉన్నాయి, మన తర్వాత గ్యారంటీగా ఉండవలసే ఉంటుంది. ఇది లోక సహజమైనది అన్న ఒక్క పాయింట్ని తలలోకి ఎక్కించుకోవాలి. ఎవరైనా నాకే ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, ఇదే బాధపడతారు. ఇప్పుడు చిన్నపిల్లలు అలాంటప్పుడు అలా అనిపిస్తుంది, అయ్యో పసిపెడ్డే చిన్నపిల్లవాడు, ఇంకా ఎంత జీవితం ఉంది, వీడిలా అర్థాంతరంగా వెళ్ళిపోతున్నాడు. వాడి టైం అంతే, అంతే రుణం వాళ్ళకి మనకి. ఈ రకమైన గమనం ఉండాలి జయ. దీనికి మనకి ఏవి సహాయపడతాయి? స్పిరిచువల్ టాక్స్, ఆధ్యాత్మిక ప్రసంగాలు. పురాణం వింటే రాదమ్మా. పురాణం వింటే, ప్రవచనం వింటే మనం ఇందులో నుంచి బయటపడలేం. స్పిరిచువల్ టాక్ వేరు. పురాణము ప్రవచనము ఏమిటి? విష్ణుమూర్తి, ఆయన గజేంద్రుడు కదా, కృష్ణుడు, ద్రౌపది, ఇవి ఆంజనేయుడు మైనాక పర్వతం మీద కాలు పెట్టాడు, ఇవి వింటాం పురాణాల్లో. స్పిరిచువల్ టాక్ ప్రపంచం నువ్వు లేకముందు ఉంది, నీ తర్వాత ఉంటుంది. నువ్వు ఉన్నదే నీది, నువ్వు వెళ్ళిపోయాక నీకు దేంతోటి సంబంధం లేదు. నీకు ఇంకొక కొత్తది వస్తుంది. ఈ లోకం అనేది ఒక తెర, ఆ తెర మీద ఎన్నో బొమ్మలు వస్తాయి. ఈ బొమ్మల్లో, ఈ నాటకపు తెరలో నువ్వు ఒక పాత్రవి. ఏ పాత్రని ఎలా అంతం చేయాలని ఒక రచయిత ఎట్లా రాస్తాడో ప్రకృతి కూడా అట్లా రాసి పెట్టుకుంటుంది. నీ పాత్రని పొడిగించాలంటే నీకు సరైన వైద్యుడో, వైద్య సహాయమో, సలహానో కావాలి. నీ వ్యాధికి ఒక విరుగుడో వస్తుంది, నీ దగ్గరికి ఇస్తుంది ప్రకృతి. కాదు, నీ పాత్రని ఇప్పుడే పూర్తి చేయాలని ప్రకృతి భావిస్తే నువ్వు ఇలాగే వెళ్ళాలి, నీ ముద్ర ఇక్కడ ఈ రకంగానే ఉండాలని ముందే రాయబడి ఉన్న మాస్టర్ ప్లాన్లో ఉంటే ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. నువ్వేం చేయగలవు? దానికి జరుగుతున్న ప్లాన్కి కొంచెం చేతులు కాళ్ళు కదిలించి నటనే మనం చేసేది. దీంట్లో మనం ఏం చేస్తాం? ఈ ప్లాన్ని బాగా ఎన్హాన్స్ చేయటానికి, బాగా కుదిరించటానికి, జరుగుతున్న నాటకము బాగా కుదిరించటానికి మనం ఏం చేస్తాము? మన వంతు మనం ప్రయత్నం ఎట్లా చేస్తాం? భగవదారాధనతోటి ప్రయత్నం చేయి, ఇతరులకి సహాయం చేయటంతో ప్రయత్నం చేయి. నువ్వు పోయాక కూడా నీ ముద్ర అద్భుతమైన ముద్ర ఉండేలాంటి ఆలోచన చెయ్యి. కుంగుబాటుతోటి పోగొట్టుకోవద్దు. నువ్వు ప్రవచనం విన్నదానికి ఈ వాక్యాలకి తేడా ఉందా లేదా? 100%. ఇది విను, ఇలాంటివి తెలుసుకోండి. మనం ఉండి చక్కటి ముద్ర వేద్దాం, చక్కటి ఒక అద్భుతమైన సువాసనని ప్రపంచానికి వెచ్చి పెడదాం. అవుతుంది, ఇట్లా అందరూ అవుతారు, మనం ఇలా అవుతున్నాం. ఈ ఆలోచన విధానం వస్తే సులువుగానే ఉంటుంది. జబ్బులు లేకుండా ఎవరున్నారమ్మా? ఏ కాలంలో ఎవరు మరణించకుండా పేటేసుకుని కూర్చున్న తాత ముత్తాత ఉన్నారా? మన తాత ముత్తాత లేరు. నాయనమ్మ ఉందా? మన చిన్నప్పుడు ఉంది, ఇప్పుడుందా? లేదు.
ఇప్పుడు మన మనవాళ్ళకి మన నాయనమ్మ, మనం మాత్రం ఉంటాం ఇక్కడ, అదే కదా. ఉండం కదా. కాకపోతే నువ్వు అన్నట్టు అనారోగ్యం వచ్చేసరికల్లా కుంగుబాటు వస్తుంది. ఈ అనారోగ్యానికి అనుపానం చూసుకోవాలి, వైద్యం చూసుకోవాలి, సహాయం ఎక్కడి నుంచి లభిస్తుందో చూసుకోవాలి. పాతకాలంలో చెప్పేవాళ్ళు చేయ సంసారం గుట్టు రోగం రట్టు అని. సంసారం గుట్టు, మీ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది లోపల లోపల చెప్పొద్దు. ఇప్పుడు ఏం చేస్తాం, సంసారం గుట్టు లేదు, సంసారమే రోడ్డు మీద పెట్టి ఫేస్బుక్ లో పెడతాం మనం. గుట్టుగా పెట్టుకుంటా రట్టు చేయవలసిన రోగాన్నేమో ఎవరికీ చెప్పం. నీకు లోపల ప్రాబ్లం ఉంది, అది శరీరానికి సంబంధించిందే కాదు, మనసుకైనా నీ సమస్యని బయట పెడితేనే దానికి సమాధానం లభిస్తుంది. ఇంటి సమస్యలు బయట పెట్టామనుకో వెంటనే ఏమవుతారు, చుట్టుపక్కల వాళ్ళకి చులకనవుతాం, ఎవరైనా అల్లరి పాలవుతాం, ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు, సమస్యలు పెరుగుతాయి తగ్గవు. తల ఒక పక్కన ఈక తోక లాగుతారు. అదే రోగం ఉంటే బాగుండలేదు, బావులా సోరియాసిస్ ఎవరికి చెప్పుకోవట్లేదు, దాచిపెట్టావు, ఎవరో డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, అది మసిపూసి మారేడికాయ అయింది, లోపల ఉంది. ఎప్పుడైనా ఓసారి నీకు టెన్షన్ వచ్చినప్పుడు దురద వచ్చేస్తూ ఉంటుంది. ఎండాకాలమో శీతాకాలమో డ్రైగా అయిపోయి బాధగా ఉంటుంది, బయటకు కనపడేది కాదు. దాచిపెట్టుకుంటే ఏముందమ్మా, ఎవరికైనా చెప్తే నాకు సోరియాసిస్ అంటే బస్సులో ఒకళ్ళు పక్క బస్సు కూర్చున్న వాళ్ళు, మొన్న మధ్య ఒక కేసు సోరియాసిస్ చాలా మంది ఉందండి. హోమియోపతిలో బ్రహ్మాండంగా తగ్గింది. మాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన భార్యకి వచ్చింది, ఆవిడ బాగా తగ్గి ఆవిడ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళండి అని ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఓహో, నిజంగా ఇలా ఎంతమంది వస్తారో జయ. ఇది ఎప్పుడు జరుగుతుంది, నువ్వు దాచిపెట్టుకుంటే జరగదుగా, అస్సలు జరగదు. ఇప్పుడు మనం ఏం చేయకూడదు, అసలు మా అత్తగారు అసలు మంచిది కాదు, వాళ్ళ అన్నయ్యలు చాలా రౌడీలు అని బస్సులో ఎవరికైనా చెప్పావనుకో, ఆయన పోయి ఏమంటే మీ అన్నయ్య రౌడీట్ కదా అని ఎడుగుతాడు అత్తగారిని. కొంప మునిగిపోతుంది. అవి చేయకూడదు, అవి మానేసి ఇది పెంచుకోవాలి. ఏదైనా మనకి ఆరోగ్య సమస్య ఉంటే దీన్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు మొహమాట పడకుండా వదలాలి, బయటికి చెప్పాలి. చెప్తే ఈ వ్యాధి ఫలానా చోట కుదిరింది, ఫలానా వైద్యులు కుదురుస్తారు, ఈ రకంగా ఉంది అని మనకి సహాయం దొరుకుతుందమ్మా. కాబట్టి ఎవరికైనా చెప్పండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే. నలుగురితో మాట్లాడడం వల్ల మనసుకి తేలిగ్గా ఉంటుంది. మీకు కుంగుబాటే ఉందనుకుందాం, ఒకవేళ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు, రేపొద్దున ఏమవుతుందోనని భయంగా ఉంది, మాట్లాడుతూ ఉంటే తేలికిస్తుంది. లోపల పెట్టుకుంటే గుండెల్లో మూట పెడితే ఏమవుతుంది, దేని మీదైనా అణిగిపోయి చివరికి నేలకి కోలికి వెళ్ళిపోతుంది. ఆ చనిపోయిన వాళ్ళు చనిపోతారు, మీరేమో ఎందుకు పనికి రాకుండా మిగిలిపోతారు. రైట్, ఆలోచించండి, ఇతరుల సహాయాన్ని తీసుకోండి, తప్పకుండా ఇతరులతో మంచిగా మంచిగా ఉండండి. నమస్తే. నమస్తే జయ.